బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తుంది. ఎకరానికి 6,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు 1 ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో 5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గత నెల 23వ తేదీన ప్రభుత్వం తొలి విడత నిధులను పంపిణీ చేసింది. అప్పుడు ప్రతి రైతుకు 1 ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని అందించారు. దీనికోసం దాదాపు 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఎల్లుండి జరగబోయే రెండో విడత పంపిణీలో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ విడతలో మొత్తం 5,653 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ప్రతి విడతలో 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఏడాది కూడా నిర్దేశించిన తేదీల్లో కొత్త రైతుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేసి అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తారు. కేవలం ఈ 2 విడతలతోనే ఆగకుండా మిగిలిన నిధులను కూడా త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడత ప్రక్రియ పూర్తి కాగానే మూడో విడత నిధులను కూడా వీలైనంత వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఇలా ఆర్థిక సాయం అందడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఈ శ్రద్ధ వ్యవసాయ రంగానికి కొత్త జీవం పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఈ నగదు అందడం వల్ల రైతన్నలకు వడ్డీ వ్యాపారుల భారం తప్పుతుంది. నిధులు సకాలంలో అందడం వల్ల అన్నదాతలు సాగు పనులను వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రాధాన్యమిస్తుంది. కాటారం సభ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. సాగు సమయానికి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసిన సర్కార్ ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తుండటంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.